Hi everyone, welcome to Triple K English channel. Please subscribe my channel to get English grammar lessons, spoken English lessons, high school English subject videos also. Previously టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. ప్రీవియస్ టెట్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ప్రిపోజిషన్స్ టెట్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రిపోజిషన్స్కి సంబంధించి మా యొక్క వీడియోని డిస్క్రిప్షన్ బాక్స్లో లెసన్ యొక్క వీడియో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసి ప్రపోజిషన్స్ లెసన్స్ మీరు తెలుసుకోగలుగుతారు. ఇక్కడ చెప్పేటువంటి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్గా టెట్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, ద థీఫ్ ఎమర్జ్డ్ డాష్ ద కాటేజ్. 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రమ్, ఇంటూ, ఫ్రమ్ అండర్, ఫ్రమ్ బిహైండ్, ఫ్రమ్ అపార్ట్. ఇక్కడ ఈ థీఫ్ కాటేజ్ వెనుక నుంచి రావటం జరిగింది అని అర్థం రావాలి కాబట్టి ఫ్రమ్ బిహైండ్ అనేటువంటి ఆప్షన్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, హీ స్టూడ్ ఆల్ హిస్ ఫ్రెండ్స్ అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. 4 ఆప్షన్స్ ఇచ్చారు. సిన్స్, అమాంగ్, ఫ్రమ్, అపార్ట్. తన స్నేహితులు అందరి మధ్య అని అర్థం రావాలి కాబట్టి అమాంగ్ అనేటువంటి ఆప్షన్ని తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఐ డోంట్ ఎంజాయ్ వాచింగ్ ఎనీ స్పోర్ట్స్ అపార్ట్ ఫ్రమ్ క్రికెట్. ఈ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటంటే క్రికెట్ తప్ప ఎలాంటి స్పోర్ట్స్ చూడను అని చెప్పి, ఎంజాయ్ చేయను అని చెప్పి అర్థం. 4 ఆప్షన్స్ ఉన్నాయి. అమాంగ్, ఆల్, అవుట్ ఆఫ్, ఎక్సెప్ట్ ఫర్, బిట్వీన్ ద టూ. ఈ అపార్ట్ ఫ్రమ్ యొక్క మీనింగ్ని ఇక్కడ మనం ఎక్సెప్ట్ ఫర్గా తీసుకోవడం జరుగుతుంది. 3rd ఆప్షన్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ అ బుక్ ఫర్ చిల్డ్రన్ డాష్ ఆఫ్రికా అండ్ ఇట్స్ పీపుల్. 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఓవర్, అబౌవ్, అబౌట్, అకార్డింగ్ టు. ఈ బుక్ అనేది ఆఫ్రికా మరియు దాని యొక్క ప్రజలకు సంబంధించింది అనే అర్థం రావాలి కాబట్టి అబౌట్ అనేటువంటి ఆప్షన్ని తీసుకోవాలి. 5th వన్, దే వాక్ అక్రాస్ ది ఐస్. ఈ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటి అనే దాన్ని ఇక్కడ అడగటం జరుగుతుంది. 4 ఆప్షన్స్ ఇచ్చారు. దే వర్ అండర్ ఐస్, దే వర్ ఆన్ ఐస్, దే బ్రోక్ ఐస్ ఇన్ టూ పీసెస్, దే వర్ ఇన్ ఐస్. దీని యొక్క అర్థం ఏంటంటే వారు ఐస్ పైన నడుస్తూ ఉన్నారు అని రావాలి కాబట్టి దే వర్ ఆన్ ఐస్ అనే 2nd ఆప్షన్ని తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, రో యువర్ బోట్ జెంట్లీ డాష్ ద స్ట్రీమ్. 4 ఆప్షన్స్, బిలో, అండర్, అబవ్, అలాంగ్. ఆ స్ట్రీమ్ పైన మీ యొక్క బోట్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళండి అనాలి కాబట్టి అలాంగ్ అనేటువంటి ఆన్సర్ని తీసుకోవాలి. నెక్స్ట్, ద ట్రైన్ పాస్డ్ డాష్ ద టనల్. 4 ఆప్షన్స్, బిలో, బిట్వీన్, త్రూ, ఆన్ టు. ఆ ట్రైను ఆ టనెల్లోంచి వెళ్ళింది అనే అర్థం రావాలి కాబట్టి త్రూ అనే ఆప్షన్ని తీసుకోవాలి. నెక్స్ట్, ద కింగ్ సెడ్ దట్ డాష్ ఎ హార్స్ ద బ్యాటిల్ వాజ్ లాస్ట్. ఇక్కడ పోయట్ చెప్పినటువంటి ఒక ప్రోవర్బ్ అన్నమాట ఇది. గుర్రం లేక యుద్ధం ఓడిపోయాము అని అర్థం రావాలి కాబట్టి 4 ఆప్షన్స్లో ఇన్ అకార్డెన్స్ విత్, బై డింట్ ఆఫ్, ఫర్ వాంట్ ఆఫ్, విత్ రిగార్డ్ టు. ఇక్కడ గుర్రం లేక యుద్ధం ఓడిపోయాము అని రాజుగారి యొక్క అభిప్రాయం. అందుకే ఇక్కడ 3rd ఆప్షన్ ఫర్ వాంట్ ఆఫ్ అనే ఆప్షన్ని తీసుకోవాలి. నెక్స్ట్, ద రాకెట్ ఈస్ గోయింగ్ డాష్ ద మూన్. 4 ఆప్షన్స్, సిన్స్, ఫ్రమ్, అలాంగ్, టువర్డ్స్. రాకెట్ అనేది మూన్కి వెళ్తుంది అని అర్థం రావాలి కాబట్టి, మూన్ వైపు వెళుతుందని అర్థం రావాలి కాబట్టి టువర్డ్స్ అనేటువంటి ఆన్సర్ని మనం తీసుకోవాలి.
Next, a helicopter hovered dash our house. Four options: above, below, under, in. మన పైన, మన తల పైన అని అనటానికి హోవర్డ్ అబవ్ అని చెప్పాలి. లేదా ఆకాశంలో హెలికాప్టర్ తిరుగుతూ ఉంది అనటానికి కూడా హోవర్డ్ అబవ్ అని చెప్పచ్చు. నెక్స్ట్, ద పార్టీ వెంట్ ఆన్ డాష్ ఆఫ్టర్ 3 o'clock. ఫోర్ ఆప్షన్స్: బై, అంటిల్, ఓవర్, డ్యూరింగ్. ఈ పార్టీ అనేది 3 గంటల వరకు కూడా జరుగుతూ ఉంది అనటానికి అంటిల్ అనే ఆన్సర్ని తీసుకోవాలి. 12th one. The truck came towards them dash the bridge. Four options: across, among, besides, during. ఆ ట్రక్ అనేది బ్రిడ్జ్ పైనుంచి అడ్డంగా వస్తుంది అనటానికి అక్రాస్ అనే దాన్ని మనము తీసుకోవాలి. Next question. Her house was dash level of the counter and the shop assistant did not notice her. Four options: below, over, across, above. ఆమె యొక్క తల కౌంటర్ కంటే క్రింది భాగంలో ఉండటం వల్ల షాప్ అసిస్టెంట్ ఆమెని గమనించలేకపోయాడు అనటానికి బిలో అనే ఆన్సర్ని తీసుకోవాలి. నెక్స్ట్, he slept dash the whole of the second half of the performance. అతను సెకండ్ హాఫ్ మొత్తం కూడా పడుకున్నారు అనటానికి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్లో డ్యూరింగ్, ఇన్, ఓవర్, బిట్వీన్. ఇక్కడ డ్యూరింగ్ ఆ సమయంలో అనటానికి డ్యూరింగ్ అనేటువంటి ప్రిపోజిషన్ని సెలెక్ట్ చేయాలి. 15th one. He told me to finish the book dash the end of September. Four options: over, until, by, between. సెప్టెంబర్ నెల చివరికి ఆ బుక్ని ఫినిష్ చేయమని అతను నాకు చెప్పాడు అనటానికి బై అనే ఆన్సర్ని తీసుకోవాలి. బై ది ఎండ్ ఆఫ్ సెప్టెంబర్. నెక్స్ట్, I pushed the button dash the door but there was no answer. Four options: beside, by, next, to, among. ఆ డోర్ పక్కన ఉన్నటువంటి బటన్ని ప్రెస్ చేశాను, డోర్కి తరువాత ఉన్నటువంటి బటన్ని ప్రెస్ చేశాను అనడానికి నెక్స్ట్ టు అనే ఆప్షన్ని తీసుకోవాలి. ఈ విధంగా ప్రీవియస్ టెట్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. నెక్స్ట్ వీడియోలో వేరొక టాపిక్ని మనం తీసుకొని ఆ టెట్ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటినీ టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఇంగ్లీష్ గ్రామర్ లెసన్స్కి సంబంధించి మా ఛానల్స్లో జనరల్ ఇంగ్లీష్ గ్రామర్లో టెట్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ ఉన్నాయి, వీక్షించగలరు. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని కూడా మాకు తెలియజేస్తారని మేము కోరుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.